చెప్పుకుంటున్న వాటిలో 578 కొత్త వెహికల్ ఉన్నాయి అంటే 432 ఏవైతే ప్రొక్యూర్ చేశారో అవి ఉన్నాయి. మొత్తంగా 768 వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగారు జీపీఎస్ ప్రకారం ఏఈఎంఎస్ 650 వెహికల్ అని చెప్తుంటే జీపీఎస్ ప్రకారం 450 అంబులెన్స్లు మాత్రమే క్షేత్రస్థాయిలో ఉన్నాయని గౌరవ సభ్యులు సోమిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అది నిజమా కాదా అని వారు అడిగారు. అయితే కాగు ఆడిట్ ఈ విషయంలో సమాచారం లేదు అధ్యక్ష. కానీ కాగు అనేక సందర్భాల్లో ఆడిట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో లోటుపాట్లను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ప్రధానంగా 2023 మే ఆగస్టు మధ్యలో కాగు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కన్జ్యూమబుల్స్ అంబులెన్సెస్ ఆ విషయం కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు. దాంట్లో మందుల లభ్యత దాదాపు 60% తక్కువ ఉన్నాయని, అంటే 86 జిల్లాల్లో 85 అంబులెన్స్లను వారు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటిలో ఆ 3 నెలల కాలంలో వాటిలో దాదాపు 60% మందుల లభ్యత తక్కువగా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మందుల నిర్వహణ అంటే ప్రతి దాంట్లో కూడా ఈ సెపరేట్ ర్యాక్ ఉండాలి అధ్యక్ష, వైల్స్ పెట్టుకోవడానికి కూలర్స్ అవి. అయితే ఏ వెహికల్లో కూడా అవి లేవనే విషయాన్ని కూడా కాగ్ రిపోర్ట్ ఎత్తి చూపింది అధ్యక్ష. అదేవిధంగా మందుల వాడకం కూడా అనేక సందర్భాల్లో మందుల వాడకం కూడా సరిగా జరగలేదు. వారు మందులో అడ్మినిస్టర్ చేయాల్సిన చోట చేయకుండా ఊరికే ఆక్సిజన్ పెట్టిన తర్వాత మామూలు మెడిసిన్ ఇచ్చి పంపడం జరిగింది. బర్న్ కేసెస్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఏ వాహనంలో కూడా లేవనే విషయాన్ని కూడా ఆ కాగు రిపోర్ట్ ఎత్తి చూపింది అధ్యక్ష. అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ కూడా సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రధానంగా ఈ మందుల మీద ఆర్ఎఫ్పి ప్రకారం ఆర్ఎఫ్పి ఏదైతే ఉందో దాంట్లో క్లాస్ 5.3 ప్రకారం అధ్యక్ష ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేయాల్సి ఉంది అధ్యక్ష. ఈ క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సిలిండర్స్, ఇతరత్ర అపారటస్ ఏమున్నాయో వాటిని చేయాల్సింది. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ లేకుండా ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్గా ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే పెట్టుకున్నారు అధ్యక్ష. దాన్ని బట్టి అంటే ఈ ఎంత పెద్ద ఎత్తున అంటే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటే దీంట్లో 5 సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే విషయం బయటకు వచ్చేది అధ్యక్ష, బయట రాకుండా చేశారా. ముఖ్యంగా అధ్యక్ష ఇంకోటి ఆ క్లాస్లో ఆర్ఎఫ్పిలోనే ఈ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ కోసం ఇవన్నీ వెహికల్స్ కూడా ఫోర్స్ కంపెనీకి సంబంధించిన అధ్యక్ష. ఫోర్స్కి సంబంధించిన వెహికల్స్ అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలనేది ఆర్ఎఫ్పిలో చాలా ప్రధానంగా ఉంది అధ్యక్ష, పొందుపరిచింది. అయితే వీళ్ళు ఎక్కడ కూడా ఫోర్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోకుండా మెయింటెనెన్స్ కోసం ఎంఓయూ చేసుకోకుండా వీళ్ళే ఒక సొంతంగా వర్క్షాప్ పెట్టుకొని అన్ని ఫిట్గా ఉన్నాయని బయట చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అది వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అధ్యక్ష. ప్రధానమైన అందుకని చాలా చోట్ల చెప్తున్నారు తుక్కుగా మారిన వెహికల్ కూడా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి, టైర్లు ఊడిపోయిన వెహికల్ కనిపిస్తున్నాయి అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు బయట పెట్టే ప్రయత్నం చేశారు. అనేక వెహికల్ అంబులెన్స్లో అది రిపేర్లలో ఉన్నమాట కూడా వాస్తవం అధ్యక్ష. తర్వాత ఈ ఫెమా ఎఫ్ఆర్సీఏ ఎందుకంటే ఎస్ఏఎస్ యూకేఎన్హెచ్ఎస్తో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫెమా ఎఫ్ఆర్సీఏ కింద నిబంధనల కింద మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా అని గౌరవ సభ్యులు అడిగారు. దాని మీద కొద్దిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే 140 కోట్లు ఇప్పుడు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది, వాటిని అడుగుతున్నారు. బకాయిలు చెల్లించే విషయంలో ఎందుకంటే నోటీసులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ బిల్స్ డిడక్ట్ చేసిన తర్వాతే బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ ఇంత పెద్ద ఎత్తున ఏదో షార్టేజెస్ ఉండడము, సమయానికి కాల్స్ తీసుకోవడంలో డిలే, లేదా అంబులెన్స్ చేరడంలో డిలే, తర్వాత ఈ నిబంధనలను పాటించడంలో డిలే, ఇటువంటి కారణంగా ఈ ఫోర్స్ కంపెనీతో మెయింటెనెన్స్ పెట్టుకోకపోవడం ఒక కారణం. వీటి ఇవాళకి 652 వెహికల్ ఆన్ రోడ్డు ఉన్నాయని సమాచారం ఉంది అధ్యక్ష. జీపీఎస్ ఫంక్షనింగ్ 596 ఉన్నాయని అధికారికంగా ఉన్న గౌరవ సభ్యులు మాత్రం 450 అన్నారు. 500 జీపీఎస్ ఫంక్షనింగ్ 596 ఉన్నాయి అనే విషయం మాకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది అధ్యక్ష. అయితే వీటి కింద ఈ ఫెమా ఎఫ్ఆర్సీఏ ఫారిన్ రెగ్యులేటరీ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద వీటిని ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో దాని మీద ఖచ్చితంగా ఒకసారి దృష్టి సారిస్తాం అధ్యక్ష. తర్వాత రోడ్ ట్యాక్స్ కూడా కట్టలేదనే విషయం కూడా వాస్తవం అధ్యక్ష.
కొన్ని సంవత్సరాలుగా గత సంవత్సరం నుంచి రోడ్ ట్యాక్స్ కూడా కట్టకుండా ఉన్నాయి. అయితే అధ్యక్ష, ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇన్ని అవకతవకలుండి అనేక వెహికల్ని అంపశయ్య మీదకి చేర్చి ఏదో రాజకీయాల కోసం మాడట్లేదు అధ్యక్ష. ఇది చూసినప్పుడు ఎందుకంటే ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద చాలా ఆవేదన అనిపిస్తుంది అధ్యక్ష. చూస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతుంటే 2023 మే నెల ఆగస్టు మధ్య సిఏజీ ఇంత ప్రధానంగా ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ జరగట్లేదు, బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగట్లేదు, మందుల వాడకం కూడా సరిగ్గా జరగట్లేదు అనే విషయం దానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు 60 నుంచి 70% కొరతలు ఉన్న డెఫిషియన్సీస్ ఉన్న విషయాన్ని కూడా సిఏజీ చెప్పిన తర్వాత కూడా వాటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. అయితే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకొని చెలగాటం ఆడుకొని సమయానికి అంబులెన్స్ వెళ్లకుండా ప్రజల ప్రాణాలని గాల్లో దీపం చేసిన గత ప్రభుత్వం ఇవాళ కూడా ఆ పార్టీ ప్రధానంగా ఇవాళ కూడా అసత్యాలు ప్రచారం చేస్తోంది అధ్యక్ష. ఇవాళ కూడా చూస్తే అంపశయ్యపై అంబులెన్సులు అని రాస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమైంది అధ్యక్ష. ఈ అంపశయ్యం ఈ అంబులెన్సులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఈ రకంగా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు ఇంత పర్యవేక్షణ లోపించి ఇంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళా మీరే విమర్శలు చేయడం ఈ ప్రభుత్వం మీద చేయడం అని ఎలాగుందంటే అదేదో సామెత ఉంది అధ్యక్ష, తినమరిగిన కోడి దెబ్బెక్కి కూసిందట, ఆ రకంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీటి మీద ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష, దాదాపు 1200 కోట్లు 7 సంవత్సరాలకు గాను ఇప్పటికీ 678 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనే విషయం మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా వాళ్ళ నష్టం దాన్ని బట్టి ఎంక్వైరీ ఆధారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధ్యక్ష. సోమిరెడ్డి గారు. అధ్యక్ష, పత్రికలో నవజాత శిశువు మృతి, ఆ టైర్ పంచర్ అయింది, ఆ బిడ్డ చనిపోయినారు. ఇటువంటి మంత్రి గారే ఒప్పుకుంటున్నారు, దాంట్లో జరిగిన కంప్లీట్ గవర్నమెంట్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మందుల కొరత దగ్గర నుంచి అంబులెన్సెస్, చెడిపోయిన అంబులెన్సెస్ దగ్గర నుంచి వాళ్ళు డబుల్ ఛార్జ్ చేసి 1000 కోట్లు వసూలు చేసుకున్న దగ్గర నుంచి అన్నీ మనం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ఒక మనిషిని డైరెక్ట్గా చంపితే సెక్షన్ 302 ఐపీసీ, ఒకవేళ నా కారణం వల్ల ఎవరైనా హత్యకు గురి కాబడినా ప్రాణాలు పోయినా అది అబటింగ్ క్రైమ్ కింద సెక్షన్ 109 ఐపీసీ కింద వస్తుంది. నేనేమంటానంటే వీళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి, వేల కోట్లు ఉన్నాయి కాబట్టి, పెద్దరెడ్లు కాబట్టి సపరేట్ సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? మన ఇంట్లో ఒక చిన్న ఎవరైనా ఒక బిడ్డ ఒక ప్రాణం పోతే మనం ఎంత బాధపడతాం, ఎంత కుమిలిపోతాం. అటువంటిప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారణమైన వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటారో సీరియస్గా మంత్రి గారు రియాక్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదేదో పర్సనల్ మాకేమీ ఎనిమిటీ లేదు, కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థ గురించి సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఒక సగటు మానవుడు తప్పు చేస్తే సెక్షన్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో అంత పెద్ద కుబేరుడైనా ఆయన కోటీశ్వరుడైనా అదే సెక్షన్స్ వర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అధ్యక్ష. సోమిరెడ్డి గారు, మీరు సీనియర్ మెంబరు, మంత్రి చేసిన వారు, ఒకసారి మంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడకూడదు. మనం అయినా పర్లేదు, ఓకే సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ సార్, సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, నేను కదనలేదు. కానీ నెగ్లిజెన్సీ అన్నారు. నెగ్లిజెన్సీ ఒకటే కాదు, దోపిడీ అంటే మంత్రి గారు తమరు చాలా సీరియస్ తీసుకోవాలి. కామన్గా అందరూ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కాకుండా దీని మీద ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారో మా సభకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. నేను చెప్పాల్సింది మంత్రి గారు. ఓకే, ఇప్పుడు 0 అవర్ తీసుకుందామండి. మనకి ఒక 1 అవర్ తీసుకుందాం. అయితే 0 అవర్ స్టార్ట్ చేద్దాం. ముందు రామాంజలు గారు, భీమవరం ఎమ్మెల్యే గారు. అధ్యక్ష నమస్కారం. భీమవరం